ఈ నెల 11న జరిగే మున్సిపల్ ఎన్నికల్లో విధులు నిర్వహించే ప్రతి అధికారి జాగ్రత్తగా వ్యవహరించాలని జనరల్ అబ్జర్వర్ రవి ఐఏఎస్ జిల్లా ఎన్నికల అధికారి కలెక్టర్ ప్రతీక్ జైన్ తెలిపారు. మంగళవారం వికారాబాద్ జిల్లా కొడంగల్ మున్సిపల్ పరిధిలో ప్రభుత్వ జూనియర్ కళాశాల యందు ఏర్పాటు చేసిన డిస్ట్రిబ్యూషన్ సెంటర్ను కలెక్టర్ పరిశీలించారు. పోలింగ్ మెటీరియల్ పంపిణీ ఏర్పాట్లను అధికారులతో వివరాలు అడిగి తెలుసుకున్నారు. 12 వార్డులకు గాను 25 పోలింగ్ కేంద్రాలను ఏర్పాటు చేయడం జరిగిందని, ప్రతి పోలింగ్ కేంద్రంలో కావాల్సిన సామగ్రిని పోలింగ్ కేంద్రం వారీగా వేరు చేసి సిద్ధంగా ఉంచాలని ఆదేశించారు. ఏవైనా లోపాలు కనిపిస్తే వెంటనే తెలియజేయాలి. త్రాగునీరు, లైటింగ్, పార్కింగ్ ప్రదేశాలు, వచ్చిపోయే దారులలో ఎలాంటి ఇబ్బందులు లేకుండా చూడాలి. రూట్ల వారీగా బస్సులు బయలుదేరే విధానంగా అధికారులు దగ్గరుండి పర్యవేక్షించాలన్నారు. కార్యక్రమంలో అదనపు కలెక్టర్ రెవెన్యూ రాజేశ్వరి, మున్సిపల్ కమిషనర్ బలరాం నాయక్, తహసీల్దార్ రాంబాబు, సంబంధిత అధికారులు తదితరులు పాల్గొన్నారు. ప్రాసెస్ ఆఫ్ ఓటింగ్ ఏమైనా డిఫరెన్సెస్ ఉంటాయా? సర్పంచ్ ఎలక్షన్స్ there is no difference. Okay, so challenge vote వచ్చిన టెండర్ vote వచ్చిన ఇంటరాక్ట్ రిపోర్ట్ చేస్తూ ఇంటరాక్ట్ ఎలక్షన్స్ ఎక్కడ చేశారు? దాంట్లో చూసాను. ఈ గ్రామ పంచాయతీ ఎలక్షన్ ఏమైనా ఇష్యూస్ ఫేస్ నథింగ్, ఆల్వేస్ మెటీరియల్ చెక్ చేశారా? మీ ఎవరిది ఓట్స్ ఉన్నాయా? మున్సిపల్ ఓట్స్ ఉండేవా అంటే అయిపోయినాయా? యూజ్డ్ పోస్టల్ బ్యాలెన్స్. థ్యాంక్ యూ. ఆల్ ద బెస్ట్ టు యూ. వి విల్ వెయిట్ ఆల్ ఆఫ్ యూ ఫర్ మోర్ మీటింగ్. ఇలా నిన్న అడగ కండేది కదా, నేను అడుగుతా పట్టాను. ఆ రోజు వారికి ఎవరికి కాల్ చేసినా ఓన్లీ డిఫరెన్సెస్ యూ విల్ బి బ్యాక్ ఆన్ టైం. అప్పటికే కౌంటింగ్ చేయాలి, అప్పటికి చేయాలి, కొంచెం టైం పట్టింది. సెకండ్ ఆర్డినరీ ఎలక్షన్ తెలంగాణ చట్టం కింద స్టేట్ ఎలక్షన్ కమిషన్ ఆదేశం మేరకు మనం అన్ని ఏర్పాటు చేయడం జరిగింది. మనకు 4 మున్సిపాలిటీస్ ఉన్నాయి: పరిధి, కొడంగల్, తాండూరు, వికారాబాద్. వాటికి సంబంధించి మా దగ్గర టోటల్ 100 వార్డ్స్ ఉన్నాయి. దాంట్లో 2 వార్డ్స్ అన్ఎలెక్టెడ్ అయిపోయినాయి, దట్ ఈస్ యునానిమస్గా అయింది. కాబట్టి వాటి తప్ప 98 వార్డ్స్ సంబంధించిన అన్ని పోలింగ్ స్టేషన్స్లో సూచనల మేరకు అన్ని ఏర్పాట్లు చేయడం జరిగింది. మన 4 పట్టణాల ప్రజావాసులతో కూడా నా విజ్ఞప్తి, మీరు దయచేసి ఏమైనా ఆలస్యం లేకుండా, ఏమైనా వెకేషన్ మూడ్లో పోకుండా మీరు మీ అమూల్యమైన ఓట్ హక్కుని ఉపయోగించండి. మనము అన్ని ప్రకారాలుగా ఏర్పాట్లు చేయడం జరిగింది. దాదాపు ప్రతి పోలింగ్ స్టేషన్లో ఎక్కువగా క్రౌడ్ ఉండకూడదు, ఎక్కువగా క్యూ లైన్ ఉండకూడదు. కాబట్టి 700 వరకుని మనము రూపంనే ప్రతి పోలింగ్ స్టేషన్లో ఓటర్స్ పెట్టడం జరిగింది. ఒకవేళ మీకు ఏమైనా కాళ్ళు ప్రాబ్లం ఉంటే మనం వారి కోసం కూడా అన్ని ఏర్పాటు చేయడం జరిగింది. వీల్ చైర్స్ కానీ, మీరు దయచేసి ఏమైనా ప్రలోభాలు కానీ, భయం కానీ వాటికి లోనిపోకుండా దయచేసి ఓటుకి ఎక్కువ శాతంకి పోయినసారికి ఎక్కువ శాతంలో మీరు వచ్చి మాకు ఓటు వేస్తారని చేయడం జరిగింది. మనకి 4 మున్సిపాలిటీస్ ఉన్నాయి: పరిగి, కొడంగల్, తాండూరు, వికారాబాద్. వాటికి సంబంధించి మా దగ్గర టోటల్ 100 వార్డ్స్ ఉన్నాయి. దాంట్లో 2 వార్డ్స్ అన్ఎలెక్టెడ్ అయిపోయినాయి, దట్ ఈస్ యునానిమస్గా అయింది. కాబట్టి వాటి తప్ప స్టేషన్స్లో సూచనల మేరకు అన్ని ఏర్పాట్లు చేయడం జరిగింది. మన 4 పట్టణాల ప్రజావాసులతో కూడా నా విజ్ఞప్తి, మీరు దయచేసి